ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. తండేల్ మూవీ ఉత్తరాంధ్రలోని యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న చిత్రం. అయితే ఈ మూవీని తీయడంలో చందు సక్సెస్ అయ్యాడా లేదా అనేది తెలుసుకుందాం. ఈ పండుగ నుండి రాజుగాడే మన తండేల్. చందు స్టోరీ పాయింట్ చుట్టూ రాసుకున్న లవ్ ట్రాక్ సినిమాకు ప్రాణం నిలిచేలా చేశాడు. కానీ కథ చెప్పడంలోనూ సాగదీసి విసిగించేలా కొన్ని సీన్లు పెట్టుకోవడం ప్రేక్షకులకు నిరాశపరిచాయి. సాయి పల్లవి చైతు కోసం రాసుకున్న కొన్ని సన్నివేశాలు ఫస్ట్ హాఫ్కు ప్లస్ పాయింట్గా మారాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఎపిసోడ్ విషయంలో స్క్రిప్ట్ పరంగా చాలా లోపాలు ఉన్నాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కథలో ఉండే ఇంటెన్సిటీ, జెన్యూనిటీ తేలిపోయింది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ఎమోషన్ను బ్రేక్ చేస్తాయి అనిపిస్తుంది. ఇలాంటి లోపాలన్నింటినీ సాయి పల్లవి తన పర్ఫార్మెన్స్ ప్రెజెన్స్తో సరిదిద్దిందనే చెప్పొచ్చు. ఇక కీలక సన్నివేశాల్లో ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే కొన్ని ఎపిసోడ్స్లో నాగ చైతన్య యాక్టింగ్ హైలైట్గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు సాగదీసినట్లుగా, మరికొన్ని సీన్లు ఎమోషనల్గా ఉండడంతో మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎట్టకేలకు సినిమా ముగిసిందనే ఫీలింగ్ కలగడం సహజంగానే అనిపిస్తుంది. తండేల్ సినిమాను ఆద్యాంతం సాయి పల్లవి మెట్టెక్కించే ప్రయత్నం చేసింది. కథాపరంగా ఉన్న కొన్ని లోపాలను కూడా తన పర్ఫార్మెన్స్తో కనిపించకుండా చేసేలా నటించింది. సత్య పాత్రలో జీవించింది. చాలా సన్నివేశాల్లో ఉద్వేగభరితమైన నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టించేలా చేసింది. నాగచైతన్య విషయానికి వస్తే తన కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజు పాత్రను ఓన్ చేసుకొని నటించిన విధానం బాగుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్ ట్రాక్ చైతు సాయి పల్లవి జోడీ ఇరగదీసిందనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ స్పెషల్ అట్రాక్షన్. చాలా చోట్ల పేలవమైన సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాగా ఎలివేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాటలు సినిమాకు నెక్స్ట్ లెవెల్ అనే విధంగా ఉన్నాయి. పోర్టు సీన్లు, సముద్రం మీద సన్నివేశాలు, పాకిస్తాన్ వాక్ బోర్డర్ సీన్లు, సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్ బాగా చిత్రీకరించారు. నాగేంద్ర ఆర్ట్ వర్క్ బాగుంది. బన్నీవాసు అనుసరించిన నిర్మాణ విలువలు క్లాస్గా ఉన్నాయి. ఎమోషనల్ లవ్ స్టోరీ, దేశభక్తి అంశాలను కలిపి రూపొందించిన చిత్రం తండేల్. నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నిలబెట్టాయనే చెప్పాలి. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ కాగా, నాగ చైతన్య యాక్టింగ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. టెక్నికల్ అంశాలు సినిమాలోని డామినేట్ చేసే అంశాలుగా కనిపిస్తాయి. కథనాల పరంగా ముందు ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. లాజిక్స్, స్క్రిప్ట్ పరంగా లోపాలను వెతకకుండా సినిమా చూస్తే సినిమా తెగ నచ్చేస్తుంది. లవ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమా పక్కాగా థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి పల్లవి చైతు యాక్టింగ్ కోసం ఈ సినిమాను చూడండి. డోంట్ మిస్ ఇట్.